ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే కొంపలు మూసుకుంటున్నారు. ఇంకొకరు ఓడించాల్సిన పనిలే వాళ్ళని, వాళ్ళ కొంపలు వాళ్ళే ముంచుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్కి పేటెంట్ రైట్ కేసీఆర్ అని నేనే చెప్పాను. తెలంగాణకి ఎవరేమన్నా అనుకోండి, పేటెంట్ రైట్ ఇస్ కేసీఆర్. కానీ ఆయనే పేటెంట్ రైట్ పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకున్నాడు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని 12 మంది క్యాబినెట్లో చేర్చుకున్నాడు. పేర్లు కూడా చెప్పాలి, 12 మంది చేర్చుకున్నాడు. అంతే అయిపోయా. నేను తెలంగాణ సేఫ్టీ గాలికి ఎగిరిపోయింది. నీకు పేటెంట్ రైట్ ఎక్కడుంది? ఏదో అంతో ఇంత మిగిలి ఉంటే మీ కొంపలు వచ్చిన సంక్షోభం అది కూడా పోయింది. కూతురు ఇంకో కొంపలు పెట్టుకుంది. ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. కడుపు చెంచుకుంటే కాలు మీద పడుతుంది. ఏం మాట్లాడతాడు? అందులో వాళ్ళ కేసీఆర్ బయట రాలేకపోతున్నాడు. అలాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండాలా? మనం దానికి ప్రత్యామ్నాయంగా చూపించాలి. వాళ్ళ పరిపాలనా విధానానికి ప్రత్యామ్నాయ పద్ధతిలో ఉండాలనేది మా కోరిక. లేకపోతే మేము సపోర్ట్ చేయాలి. కానీ అది మాటల వరకే ఉంది తప్ప చేతలకు వచ్చేకాడికి వాళ్ళకన్నా వాళ్ళ అమ్మ మొగుళ్ళలాగా చేస్తారు. వీళ్ళు కూడా కింద అట్లాంటి మార్పులు రాలేదు. వ్యవస్థాగత సంస్థాగత మార్పులు రాలేదు. ల్యాండ్ విషయంలో కానీ, కరప్షన్ విషయంలో కానీ, భూభారతంలో పెద్ద మార్పులు తీసుకున్నారు. వాళ్ళు ఎవరైతే బోగస్ ఉన్నారో వాళ్ళకి కన్ఫర్మ్ తప్ప నిజంగా కష్టపడి పనిచేసి ఆత్మ రావడం న్యాయం జరగలేక ఇంకా జరుగుతుంది అనుకోండి విచారణ. కానీ ఆడొకటి మిగతా పరిపాలన సౌలభ్యంలో కూడా అట్లాంటివి నాకు కనపడలేదు. అంటే ఈ టైంలోనే ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉందని నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. అసంతృప్తి సహజంగా వ్యతిరేక దారితీస్తుంది. ఇంకో మార్గం లేదు. సర్దుకుంటే మంచిది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కలిసి ఉన్నాము. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావు అంటే మేము బాగుండాలని కోరుకుంటున్నాం వాళ్ళని, కానీ వాళ్ళు మమ్మల్ని బాగుండాలని కోరుకోవడం లేదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో తిమ్మింగళాలు ఉన్నారు. ఆ తిమ్మింగళాలు వాళ్ళు ఈయన తింటుందో ఈయన వాళ్ళని తింటాడో కాలం చూసుకోవాలి. బీజేపీ ఏం పాలసీ డిసైడ్ చేస్తే దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో వ్యవస్థ వచ్చేస్తూ ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అదే ప్లాన్ చేస్తూ ఉంది అక్కడ. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూసావా న్యాయవాది దెబ్బతిట్టు అనిపిస్తుంది. మళ్ళీ అమిత్ షా మోడీ అరుస్తున్నారు. అంటే ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. మన భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ ఇంపార్టెంట్. వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, వివిధ కులాలు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి, వివిధ సాంస్కృతిక నియాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఒక ఘాటు కట్టేయడం సాధ్యం కాదు. అందులో ఫెడరల్ సిస్టమే దీనికి శిరోధారి. ఫెడరల్ సిస్టాన్ని ఇప్పుడు దెబ్బ తీయాలి. ఆ దెబ్బ తీసుకుంటూ వస్తున్నారు రెస్పెక్ట్. ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు వాళ్ళ లైన్ అనుకోవచ్చు. కానీ జాతీయ స్థాయికి వచ్చి బీజేపీ వ్యతిరేకంగా నిలబడాలి. దట్ ఈస్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది. కమ్యూనిస్ట్కి కాంగ్రెస్కి మధ్య అధికార పోరు ఉంటే కమ్యూనిస్ట్ ఉండాలి, లేదా కాంగ్రెస్ ఉండాలి. అంటే అది పార్లమెంట్లో ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినా మేము గెలిచినా బీజేపీ వ్యతిరేకంగా నిలబడతాం. ఆ క్రమంలో అంటే జరుగుతాం. ఇప్పుడు టైట్ ఫైట్ విత్ ఎల్డిఎఫ్ అండ్ కాంగ్రెస్. అమిత్ షా గురించి ఏం చెప్పాలి చెప్పండి? కనకప్ప సింహాసనమున దట్ ఈస్ హోమ్ మినిస్టర్. ఇటువంటి హోమ్ మినిస్టర్ వాళ్ళతో ఫైట్ తప్ప మార్గం.